వేద వేదాంత సిద్ధాంతం పరిపూర్ణ సుబోధకం శ్రీ షేక్ బుర్హానుద్దీన్ రాజయోగి నమో నమః. ఈ 53 సంవత్సరాల నుంచి జరుపబడేటువంటి యొక్క ఈ ఆరాధనా కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతూ వచ్చింది. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞం దానం తథైవ చ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. ఇది గురుగీతలో చెప్పబడినటువంటి యొక్క శ్లోకం. పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించినటువంటిది. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి యొక్క గురుగీతలు అనేటువంటి ఈ ఘట్టం సాధకులకు ఎంతో ముఖ్యమైనటువంటిది. ముందుగా సాధకుడు సమర్థుడైతేనే కానీ ఈ పూర్ణబోధకు అధికారి కాలేడు. అత్యంత గుహ్యతరమైనటువంటి యొక్క ఈ పూర్ణబోధ ఎంతో విశిష్టమైనటువంటిది. కేవలం జన్మరహితానికి ఒకే ఒక్క మార్గం పూర్ణ గురుని యొక్క ఆశ్రయం. జీవుడు అనేక జన్మలు ఎత్తుతూ ఆ జన్మల యందు అనేకమైనటువంటి యొక్క గర్భ నరకాలు, పున్నామ నరకాలు, మరణావస్థ, అలాగే ఆధ్యాత్మిక అతి భౌతిక అతి దైవిక తాపత్రయాగ్ని చేత అనుక్షణము దుఃఖితుడై జన్మ పరంపరల్ని తట్టుకోలేక ఈ జన్మ నుంచి తప్పించుకోవాలనేటువంటి యొక్క లక్ష్యంతో గత జన్మల్లో చేసుకున్నటువంటి యొక్క పుణ్య ఫలము వలన మానవ జన్మకొచ్చి ఈ మానవ జన్మలో కూడా విశేషమైనటువంటి యొక్క పుణ్యఫలము వలన పూర్ణ గురుని యొక్క ఆశ్రయమును పొంది జన్మరహితం చేసుకోవడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. అటువంటి యొక్క విశేషమైన పుణ్య ఫలము చేత మానవ జన్మకొచ్చాం. ఈ జన్మలో మోక్షం కావాలనేటువంటి ఒక కోరిక కలిగింది. ఆ కోరిక వలన సద్గురుని యొక్క ఆశ్రయం లభించింది. ఎంతటి వారికి కూడా సాధ్యము కానటువంటి యొక్క ఈ మార్గం మనకు లభించింది అనంటే మన జన్మ ధన్యమైపోయింది. అదే నిర్ణయంతో జీవితకాల పర్యంతం కూడా ఆ పూర్ణ గురుని యొక్క భావంలో అనుక్షణం గడిపివేస్తూ ఈ జన్మ సార్థకం చేసుకోవాల్సినటువంటి యొక్క బాధ్యత మన మీద ఉన్నది. ఎలా అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞని యొక్క లక్షణాలు చెప్పుకుంటూ వచ్చి చివరకు 2వ అధ్యాయం 72వ శ్లోకంలో ఏషా బ్రహ్మి స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యమంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. స్థిత్వాస్యమంతకాలేపి అర్జున, నేను ఏ బ్రహ్మస్థితినైతే నీకు ఇప్పటిదాకా బోధించానో
అటువంటి యొక్క బ్రహ్మస్థితి యందు అంత్యకాలం వరకు, చివరి క్షణం వరకు కూడా అట్టి స్థితిలో ఉండాలి. అని కృష్ణ భగవానుడు అర్జునులకు బోధించినట్లుగా మనం కూడా దొరకనటువంటి గొప్ప లక్ష్యం మనకు దొరికింది. ఆ లక్ష్యాన్ని ఏమాత్రం కూడా మరువకుండా జన్మరహితం చేసుకోలేకపోతే, ఈ లక్ష్యాన్ని సాధించుకోలేకపోయినట్లయితే ఇంత కష్టపడి తెచ్చుకున్నటువంటి యొక్క ఈ మానవ జన్మ చివరకు వ్యర్థమైపోతుంది. మరలా అధోగతి పాలు కావాల్సి వస్తుంది. నరజన్మము తానెత్తియు పరమాత్మ నిరుంగలేక పాపాత్ముండై కొరగాని పనుల నర్చిన తిరిగి అధోగతికి నేగు స్థిరముగా వేమ, తిరిగి అధోగతికి నేగు స్థిరముగా వేమ అన్నారు వేమన గారు. ఏమవుతున్నాడు? ఉత్తమమైనటువంటి యొక్క దుర్లభమైనటువంటి యొక్క మానవ శరీరమును ప్రాప్తించుకొని కూడా ఇతహకో స్వస్తి మూఢాత్మ యస్తు స్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహే ప్రాప్య తత్రాపి పౌరుషం. దుర్లభమైనటువంటి యొక్క మానవ శరీరమును ప్రాప్తించుకొని కూడా ఏ మనుషుడు తన ముక్తి కొరకైతే ప్రయత్నం చేయడో అతడు తిరిగి అధోగతిని పొందుతున్నాడు అన్నారు శంకరాచార్యుల వారు కూడా. కనుక ఈ జన్మ సార్థకం చేసుకోవాలి అంటే సార్థకత ఇంకొక దేని వల్ల కూడా కాదు, కేవలం జన్మరహితమే సార్థకత, ఇంకొక లక్ష్యం లేదు. ఇంకొక మార్గం లేదు. కేవలం పూర్ణగురుని మార్గం వల్లనే జన్మరహితమవుతుంది. ఇది మహనీయులందరూ కూడా ముక్తకంఠంగా బోధించినటువంటి యొక్క సత్యం ఇది. అటువంటి గొప్పదైనటువంటి యొక్క పరంపరాగతమైనటువంటి యొక్క ఈ మార్గం మన గురుదేవుని వలన మనం పొందాం. సిద్ధాంతకర్తలు ఎవరైనా ఉండవచ్చు, అది దక్షిణామూర్తి దగ్గర నుంచి ప్రారంభమై రావచ్చు, దాని మధ్యలో ఉద్ధరణ చేసినటువంటి ఇక మహనీయులు ఎందరో ఉండవచ్చు. కానీ నగురోరధికం, నా గురువు కంటే అధికమైనటువంటి వారెవరునూ లేరు. నగురోరధికం నగురోరధికం నగరాగొట్టుచు భువన భువంతరాలు బొబ్బలు పెట్టగా త్రిజగంబులలో విజయముగాంచరే అన్నారు కొమరగిరి లక్ష్మణ ప్రభువుల వారు. వారు రాసి రచించినటువంటి యొక్క తత్వంలో నగురోరధికం నగురోరధికం. తల్లి ఈతడు నీ తండ్రి అని ఎలా అయితే తన తండ్రిని చూపించిందో, తల్లి చూపిస్తేనే తన తండ్రి ఈతడు అని ఆ పసివానికి ఎలా అయితే తెలిసిందో, అలాగే గురువు కూడా అట్టి యొక్క జన్మరహిత స్థితిని ప్రత్యక్షంగా వించి జన్మ జన్మల నుండి వెంటాడుతూ వస్తున్నటువంటి యొక్క ఈ అజ్ఞాన వాసనను తీసివేసి జన్మరహితునిగా చేసేటువంటి యొక్క సమర్థుడు సద్గురువు మాత్రమే. మహనీయులు మన దాకా అందించడానికి వారు ఎంతో కృషి చేశారు. అవతారమూర్తులు దక్షిణామూర్తి మొదలుకొని మన గురుదేవుల వరకు, మన గురుదేవులకు మనకు ఈ భావాన్ని అందించడం జరిగింది. వేదం చెప్తుంది, ఉపనిషత్తు చెప్తోంది, అతః శివం సనాతనం ప్రణమ్య భగవాన్ తస్మాకం శాశ్వతం తత్వాతీతం బ్రహ్మభూహితి. ఆ పరమశివుణ్ణి, ఆ యొక్క దక్షిణామూర్తిని, ఆ చతుర్ముఖ బ్రహ్మ ఆశించి ఆశ్రయించి
నాకు శాశ్వతమైనటువంటి యొక్క తత్వాతీతమైనటువంటి యొక్క బ్రహ్మమును తెలియజేయుమా అని సాష్టాంగ నమస్కారం ఆచరించి వేడుకున్నట్లుగా అనంతోపనిషత్తు చెప్తోంది. అతః శివం సనాతనం ప్రణమ్య భగవాన్ తస్మాకం శాశ్వతం బ్రహ్మ బ్రూయితి. అక్కడి నుండి ప్రారంభమైనటువంటి యొక్క ఈ పరంపర మన గురుదేవుల దగ్గరకు వచ్చి అక్కడి నుంచి మనకు అందించబడింది. త్వం పిత త్వంచ మే మాత స్వబంధో స్వచ్ఛదేవత సంసార ప్రీతిభంగాయ తస్మై శ్రీ గురవే నమః. పొదిలి నుంచి శాంతానంద స్వామి వారు వచ్చారు. వారు ఈ యొక్క స్టేజీ మీదకు రావాలని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సరే, ఏదన్నా వారికి ఆదరణ చూడండి. త్వం పిత త్వంచ మే మాత స్వబంధో స్వచ్ఛదేవత సంసార ప్రీతిభంగాయ తస్మై శ్రీ గురవే నమః. నా గురువే నాకు తండ్రి, నా గురువే నాకు తల్లి, నా గురువే సొంత బంధువు, నా గురువే నేను ఆరాధించదగినటువంటి స్వచ్ఛమైనటువంటి యొక్క దేవత. కనుక తస్మై శ్రీ గురవే నమః. ఆ కారణము చేత నా గురుదేవునికి నేను నమస్కరించుచున్నాను. తస్మై శ్రీ గురవే నమః. తల్లి చెప్పలేదు, జన్మనిచ్చిన తల్లి ప్రకృతి జ్ఞానాన్ని బోధించింది. తండ్రి తాను బ్రతికేటువంటి యొక్క నేర్పును తెలియజేశాడు. బంధువులు చెప్పలేదు, అయ్యా ఇలా సంపాదించుకో, ఇలా బ్రతుకు అని బంధువులు చెప్పారు. అదే మాట నీవు ఆరాధించినటువంటి యొక్క దేవత కూడా నీకు ఐహిక సుఖాన్ని ఆముష్మిక సుఖాన్ని మాత్రమే ప్రాప్తింపజేశారు. కానీ జన్మరహితమైనటువంటి యొక్క మార్గమును తెలియజేయడానికి తల్లి సమర్థురాలు కాదు, తండ్రి సమర్థుడు కాదు, నీ బంధువులు సమర్థులు కారు, నీవు పూజించేటువంటి యొక్క దేవతలు కూడా సమర్థులు కారు. కేవలం ఎరుకను విడిపించలేరు ఎవ్వరు ధాత్రిన్, గురుడొకడు తప్ప. ఎరుకను విడిపించలేరు ఎవ్వరు ధాత్రిన్, గురుడొకడు తప్ప. గురునకు పరిచర్యయునర్చి భక్తి తోడుతను, గురుమూర్తి కత్యుక్తి తోడుతను అన్నారు భాగవత కృష్ణ ప్రభువుల వారు. ఏ ఎరుక భ్రాంతిలో ఉండటం వల్ల తాను ఈ యొక్క జనన మరణ ప్రవాహములో చిక్కుకొని కొట్టుకొని పోతున్నాడో ఆ ఎరుక భ్రాంతిని విడిపించడానికి తన గురుదేవుడే సమర్థుడు. అందుకని నా గురోరధికం, గురువు కంటే అధికమైనటువంటి వారు లేరు. కనుక శిష్యుడు సర్వ విధముల సర్వకాల సర్వావస్థల యందు కూడా తన గురువునే ధ్యానించాలి, గురువునే పూజించాలి, గురువునే సేవించాలి, గురువు చెప్పినటువంటి యొక్క ఆజ్ఞావాక్యములనే పాటించాలి. గురు ధర్మంలోనే జీవిత కాలం అంతా కూడా గడిచిపోవాలి. ఇది మనకు ఉండాల్సినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క ధర్మం, లక్షణం. సమర్థుడిలో ఈ లక్షణం సవ్యంగా లేకపోయినట్లయితే అతడు ఎన్ని చదివినా, ఎన్ని విన్నా, ఎన్ని చేసినా అవన్నీ కూడా వ్యర్థములే. అందుకే ఆ శ్లోకంలో ఆ యొక్క పరమేశ్వరుడు చెప్పడం జరిగింది, జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞం దానం తథైవచ. జనుడు గొప్ప పనులుగా భావించి, గొప్ప కర్మలుగా భావించి జపములో, తపములో, యజ్ఞములో, యాగములో, క్రతువులో, యోగములో, యాగములో ఇత్యాదిగా ఉన్నటువంటి యొక్క అనేక సత్కర్మలు ఎన్ని ఆచరించినప్పటికీ
గురుతత్వం యొక్క నిజస్థితిని తెలుసుకొనకపోయినట్లయితే, గురు స్థితి ఆ తత్వమును, గురువు యొక్క తత్వమును తెలుసుకొనకపోయినట్లయితే సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. ఈ చేసినటువంటి యొక్క సర్వము కూడా, సర్వక్రియలు కూడా వ్యర్థములే అని అక్కడ పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. ఎలా అయితే మనం తిన్నటువంటి యొక్క ఆహారం కొంతసేపు శక్తినిచ్చి జీర్ణమైపోయి మళ్ళా నీరసాన్ని తెచ్చిపెడుతుందో, మళ్ళా తినాల్సిన అవసరాన్ని తెచ్చిపెడుతుందో, అలాగే నీవు చేసినటువంటి యొక్క పుణ్యం అంతా కూడా క్షీణే పుణ్యమర్చలోకం విశంతి. ఆ పుణ్యమును అనుభవించిన తర్వాత మళ్ళా తిరిగి జన్మకు రావాల్సిందే. జన్మకు వచ్చిన తర్వాత జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః మరలా మరలా ఆ దుఃఖమును అనుభవించవలసిందే. తప్పించుకోవడానికి ఎంత మాత్రమునూ అవకాశం లేదు. ఎంత గొప్ప సత్కర్మలు చేసి ఎంత పుణ్యమును సంపాదించుకున్నవాడైనా గురుతత్వం యొక్క నిజస్థితిని తెలుసుకొనకపోయినట్లయితే తాను చేసినటువంటి యొక్క సత్కర్మలని వ్యర్థమైపోతుంది. కనుక గురుస్వరూపం యొక్క నిజస్థితిని తెలుసుకోవడమే ప్రధానమన్నారు ఇక్కడ. అట్టి నిజస్థితి తన గురువు వల్లనే తాను తెలుసుకోవాలి. ఇది నిస్సందేహం. అందుకే గురువే తల్లి తండ్రి దేహాత్మలకు బంధువు. గురువే సర్వము, సర్వమయుడు. గురుని కంటే ఇతరము లేదు సుమ్మా. ధరలో దేవుని కొరకు వెదుకానక్కరలేదు. హరి తెలిపే గురునీకై తిరుగుట మంచిది. ముఖం చూసుకోవాలనుకున్నటువంటి వాడు దేశ దేశములు సంచారం చేసినా కూడా తన ముఖమును చూసుకోలేడు. కానీ సులభోపాయంగా ఒక అద్దం గనక సంపాదించుకున్నట్లయితే తన ముఖాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా చూసుకోగలుగుతాడు. గురువు అద్దం వంటివాడు. తన ముఖమును తాను చూసుకోవడానికి, ఏ ముఖము? తన స్వస్వరూపం అనేటువంటి ముఖాన్ని చూసుకోవడానికి గురువు అద్దం వంటివాడు. కనుకన గురోరధికం. ఆ గురుమూర్తికి, తనకు శాశ్వతమైనటువంటి యొక్క బ్రహ్మోపదేశం చేసినటువంటి యొక్క సద్గురుమూర్తికి ఆత్మ, అంగ, స్థాన, భావ శుశ్రూషల్ని ఆచరించి 4 విధములైనటువంటి యొక్క సేవలు చేసి ఆ గురుమూర్తి యొక్క సేవ వలన అహంకార మమకారములు లేనివాడై ఎరుక భ్రాంతిని విడిచి తాను తరించాలి, జన్మరహితుడు కావాలి. ఇది మన యొక్క లక్ష్యం. ఇక సమయం ఎక్కువ తీసుకోవడానికి సమయం తక్కువ ఉంటుంది కాబట్టి అంతా అయ్యగారే ఆయన కార్యక్రమంలో ఆయనే సమయం తీసుకున్నారు, మా అందరికీ సమయం లేకుండా అయిపోతుంది అనేటువంటిది పెద్దల యొక్క వారిని కూడా గుర్తించాలి, వారిని కూడా గౌరవించాలి. కాబట్టి ప్రతివారు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు అని కోరుతూ, పెద్దలు చెప్పే వాక్యాల్ని మీరందరూ కూడా శ్రద్ధగా వినాలి అని మిమ్మల్ని కూడా కోరుకుంటూ, సభను చివరి వరకు కూడా ఇదే క్రమశిక్షణతో, ఇదే నిశ్శబ్దంతో ముందుకు తీసుకొని వెళ్ళి సంపూర్ణం చేయాలి. ఆ భారం మీ పైననే ఉంటుంది, వినే శ్రోతల మీదనే ఉంటుంది. చెప్పేవారు ఎంత గొప్పగా చెప్పినా వినేవారు వివేకం లేకపోయినట్లయితే ఆ చెప్పేవారి బోధ వ్యర్థమే అయిపోతుంది. స్వాతి వర్షపు బిందువు ఎంత గొప్పదైనా
దాన్ని గ్రహించేటువంటి యొక్క సాధకుని చిత్తము ముత్యపు చిప్ప లాంటిది కాకపోయినట్లయితే ఆ స్వాతి వర్షపు బిందువులు వ్యర్థమే అయిపోతాయి. చెప్పేవారికి ఒకంత చాదస్తం ఉన్నా వినేవారికి వివేకం ఉండాలి. అంటే చెప్పేవారికి చాదస్తం ఉంటుందని నేను అనటం కాదా ఉద్దేశం, కానీ వినేవారికి వివేకం ఉండాలి. హంస, రాజహంస, పాలు నీళ్ళు మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. 1 లీటర్ పాలు 1 లీటర్ నీళ్లు కలిపి ఒక గిన్నెలో పాత్రలో దాని ముందు పెడితే ఆ లీటర్ పాలను మాత్రమే తాగి లీటర్ నీళ్లను వదిలేస్తుంది. అట నేనైతే చూడలేదు, పెద్దలు చెప్పేటువంటి యొక్క స్వానుభవం. అంటే ఎలా చేస్తుంది అది? దాని అంత శక్తివంతమైనటువంటిదైతే ఆ రాజహంస పాలను నీళ్లను అలా వేరు చేయగలుగుతుంది. మనం కూడా ఆ రాజహంస వలె చెప్పే విషయాన్ని స్వానుభవంలోకి తెచ్చుకుంటూ ఎలా వినాలి? ఈ చెవున విని ఈ చెవున వదిలిపెట్టడం కాదు. ఓహో ఆయన బాగా చెప్పాడు, ఈయన బాగా చెప్పలేదని చెప్పి గొప్ప కొంచెములు ఎన్నటం కాదు. ప్రతివారు చెప్పిన దానిలో అంతరార్థం ఉంటుంది. అందరూ చెప్పేది ఒకే భావం. జన్మరహితానికి అవసరమైనటువంటి యొక్క అది సాంఖ్య విచారణమో, తారక విచారణమో, అమనస్క విచారణమో, పరిపూర్ణ బోధ విషయమో, ఇవన్నీ కూడా కావాలి జన్మరహితం కోసం. ఏది మాయో, ఏది ఎరుకో, ఆ ఎరుక యొక్క స్థితి కూడా తెలియాలి. ఎరుకంటే ఏమిటో తెలియకపోతే ఆ ఎరుకను విడిచే విధానం ఎలాగా? అందుకే భాగవత కృష్ణ ప్రభువుల వారు కూడా పిండ బ్రహ్మాండంబులు రెండును ఈ రెంటిలోని అహములు, ఈ ఖండములు 4 కూడి అఖండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి, ఇది తెలిపిన ఘనుడే తల్లిదండ్రి అన్నారు. 4 ఖండములుగా మలినపుటెరుక, మిశ్రమపుటెరుక, శుద్ధ ఎరుక, కేవలపుటెరుక, 4 ఖండములుగా ఉన్నటువంటి యొక్క పిండాండముగా, బ్రహ్మాండముగా, పిండాండములోని అహముగా, బ్రహ్మాండములోని అహముగా 4 ఖండములుగా ఈ ఎరుక భ్రమింపబడుతుంటే, తోచబడుతుంటే ఈ 4 ఖండముల యొక్క ఏకైక రూపమైనటువంటి యొక్క అఖండపుటెరుక ఏదైతే సృష్టికి పూర్వం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఋగ్వేద మహావాక్యం చాందగ్యోపనిషత్తు 10వ స్కందం 1వ మంత్రం చెప్పిందో, ఏకమై అద్వితీయమై ఆ బ్రహ్మం అక్కడే ఉన్నాడు. ఆ బ్రహ్మమునందు సోకామాయ బహుస్య ప్రజాయత్, సంకల్పం ఒకటి జనించింది, కోరిక ఒకటి కలిగింది. ఆ కోరిక వలన తసృష్వ తదేవనుప్రావిశత్, ఈ సమస్తమును సృష్టించాలి అని సృష్టించాడు. ఈ సృష్టి అంతా కూడా జడస్వరూపమై ఉండడం చేత, మృతస్వరూపమై పడి ఉండడం చేత మరలా అనేన జీవేనాత్మాన విందతి, అనేక జీవరూపములుగా తిరిగి తానే ప్రవేశించాడు. అప్పుడు ఈ సృష్టికి చేతన వచ్చింది. సృష్టికి పూర్వం ఈ అంతరిక్ష ఆకాశము కానీ, ఈ సూర్యచంద్ర నక్షత్రాదులు కానీ, ఈ అగ్ని వాయువులు కానీ, ఈ పంచభూతములు కానీ, ఈ ప్రపంచము కానీ, ప్రకృతి కానీ, సకల చరాచర జీవరాశులు కానీ ఏమీ లేదు. ఎలా ఉంది అనంటే బీజము వలె, విత్తనము వలె. ఆ విత్తనములో వృక్షమంతా కూడా ఎలా అయితే అంతర్భూతమై ఉందో, ఇమిడి ఉందో, ఆ బ్రహ్మమునందే ఈ సమస్తము అంతర్భూతమై ఉంది. అది పరిణామ క్రమంలో వ్యాపకం చెంది గురుముఖత ముందుగా ఎరుక యొక్క స్థాన స్వరూప స్వభావాల్ని గుర్తించి తెలుసుకొని తాను అఖండపుటెరుక స్వరూపమే అని బాగుగా తెలిసి, నేనే ఈ సమస్తమునకు కర్తనై ఉన్నాను, నేనే భోక్తనై ఉన్నాను, నాకంటే అన్యముగా ఇంకొకటి లేదు, అందరికీ జయగురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము,
మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.